రారా పెనిమిటి మూవీ చాలా బాగుంది, చాలా బాగా తీశారు. నందిత శ్వేత గారు కూడా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ మూవీ అంతా కూడా సోలో ఆర్టిస్ట్ అయినా కూడా బోర్ కొట్టకుండా డైరెక్షన్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. రారా పెనిమిటి ఫిలిం చాలా బాగుందండి. ఎలా అంటే ఒక హస్బెండ్ కోసం భార్య ఒక ఎమోషనల్గా సంతోషంగా హ్యాపీగా తను రిసీవ్నెస్ కోసం తీసిన ఫిలిం అయితే చాలా చాలా బాగుంది. లాస్ట్ సెన్స్ అయితే చాలా హార్ట్ఫుల్గా ఉంది అనిపించింది. మంచి ఎమోషనల్ ఫిలిం అండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా చూడొచ్చు సార్. ఎందుకంటే అది యాక్చువల్గా అయితే ఎక్కువగా అంటే లేడీసే చూడాలనుకుంటాను. నా వరకు అయితే చాలా మంచి ఫిల్మ్ అండి, చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు సార్. ఇప్పుడే రారా పెనిమిటి మూవీ చూసి వచ్చాను. సూపర్బ్ ఉంది భయ. ఒక్కటే సింగిల్ క్యారెక్టర్తో వేరే ఫేస్ కనపడకుండా మొత్తం సినిమా కంప్లీట్ చేశారు. అసలు మాబులేస్ అసలు అది వేరే క్యారెక్టర్ ఫేస్ కనపడకుండా సింగిల్ క్యారెక్టర్ సినిమా కంప్లీట్ చేశారు. ఎక్కడ బోర్ కూడా అనిపించలేదు. చూడాల్సిన సినిమా మస్ట్ అండ్ షుడ్ వాచ్ ఇన్ థియేటర్స్. సూపర్ సినిమా. డైరెక్టర్ గారు బాబు గారు ఫ్యాన్ అంట. ఆ విషయం సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ వచ్చి కూర్చున్న తర్వాత ఆ సింగిల్ ఆర్టిస్ట్తో ఎంతసేపు కూర్చొని పెట్టడం అనేది నిజంగా గ్రేట్. నిజానికి ఒక ఆర్ట్ అనుకోవాలి దీన్ని. చాలా బాగుంది. హీరోయిన్ పెర్ఫార్మెన్స్, మనిషి గారి మ్యూజిక్, ఆర్ఆర్, కెమెరామెన్, డిఓపి వర్క్ ఇవన్నీ బాగున్నాయి. యాక్చువల్లీ చాలా బాగున్నాయి. అందరూ ఒకసారి ట్రై చేయండి. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, బాగుంటుంది కూడా. హాయ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినటువంటి రారా పెనిమిటి రిలీజ్ అయింది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగా తీశారు, మంచి మెసేజ్ ఇచ్చారు. అమ్మాయి చాలా బాగా చేసింది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా అంతా కూడా ఫీల్ గుడ్ మూవీ. ముఖ్యంగా మన భారతీయ వివాహ వ్యవస్థ మీద ఒక కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి తన భర్త దూరం నుంచి వస్తున్నప్పుడు ఏ విధంగా వెయిట్ చేస్తుంది, మన జీవితంలో భాగమైనటువంటి ఒక భాగం దూరం నుంచి వస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి తపన పడుతుంది అనేటువంటిది నేను ప్రేక్షకులకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యావు అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా, సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా తప్పనిసరిగా ఈ సినిమా చూడండి. మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది, నందిత శ్వేత. సో సినిమాకి అందరూ రండి, థియేటర్లో చూడండి అండ్ బ్లెస్సెస్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కొత్త ప్రయోగాల్ని, మంచి ప్రయోగాల్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. అదేవిధంగా రారా పెనిమిటిని కూడా ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ, నమస్తే. నిజంగా సినిమా అంటే ఎలా ఉండాలంటే అలా ఉందండి. చాలా బాగుంది. నూతన దంపతులకి ఒక మంచి మెసేజ్ అండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే సార్ గారు డైరెక్షన్ కాదు కానీ అసలు నిజంగా ఒక మంచి సినిమాతో మనకు ముందుకు రావడం చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గారు ప్రమీల గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరండి ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అయింది. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అంటే జెన్యున్గా ఒక ఫ్యామిలీతో ఏం చక్క ఒక నూతన దంపతులని చూడాలనుకుని సినిమాలు ఫేస్ టు ఫేస్ ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. అన్న రారా పెనిమిటి చూసిన సార్, మీ డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక మూవీ చూస్తాం అంటే పెళ్ళైన తర్వాత కష్టమైన నష్టమైన భార్యాభర్తల అనుబంధం. మళ్ళీ ఏంటంటే ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే ఆ సినిమా చూస్తా అంటే ఇంట్రెస్టింగ్, నెక్స్ట్ ఏమవుతుందా అని ఇంట్రెస్టింగ్. మళ్ళీ భార్యాభర్త అంటే ఒక భార్య వెయిట్ చేయడం, ఆ బంధం అంటే ఎప్పుడు వస్తారు రారా పెనిమిటి కోసం వెయిట్ చేయడం, అన్ని రెడీ చేయడం, కష్టపడడం అనే మాత్రం సూపర్. ఇట్లాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. కొత్త స్టోరీ, కొత్తగా అనిపించింది. అరే ఈ సినిమాలు ఇంకా నెక్స్ట్ ఏమవుతాయి అనిపించడం, మధ్యలో ఎమోషనల్, లాస్ట్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. అసలు చెప్పాలంటే క్లైమాక్స్ మాత్రం ఊహించలేంటుంది. ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. కానీ డైరెక్షన్ మాత్రం సూపర్ సార్. ఫస్ట్ తీసిన ఏడా బోరింగ్ అనిపించింది. అంటే నెక్స్ట్ ఏంటి ఇంట్రెస్టింగ్. మళ్ళీ బంధం అంటే రిలేషన్, పెళ్ళైన తర్వాత భార్య ఎట్లా ఉండాలా, అంటే భర్త కోసం ఎంత వెయిట్ చేయాలా, అసలు పెనిమిటి గురించి సూపర్ చూపించారు. సూపర్ మూవీ. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. రారా పెనిమిటి మూవీ చూడడం జరిగిందన్న. సత్య వెంకట్ గారు కంగ్రాచులేషన్ సార్. ఒకప్పుడు మంజులా నాయుడు గారు షో మూవీ చూసిన సార్. అందులో ఇద్దరుండే, ఆ ఇద్దరు ఉన్నప్పుడు చాలా బాగా హిట్ అయింది ఆ మూవీ. కానీ ఇప్పుడు ఒక్కరితోటి ఇంత ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా నందిత శ్వేత గారు అసలు వేరే లెవెల్ యాక్టింగ్. అసలు సినిమాటోగ్రఫీ అయినా సరే, మళ్ళీ విజువల్ అయినా సరే, ఆ ఏదైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంటుందో సింగిల్ ఆర్టిస్ట్ అండి సినిమా మొత్తం డ్రైవ్ చేసింది.
అసలు మూవీ మాత్రము మెయిన్ థింగ్ ఇలా ఎసెట్ ఏంటంటే మణిశర్మ గారు ఈ మణిశర్మ గారు మామూలు యాక్సెప్ట్ చేయరు. ఎంత మంచి కంటెంట్ ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. కానీ మంచి కంటెంట్ తోటి మణిశర్మ గారు యాక్సెప్ట్ చేసినందుకు మన డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ తీయాలి, మంచి ఇట్లనే ఎంటర్టైన్ చేయాలి. ప్రతి ఒక్కరు అన్న కమర్షియల్గా తీస్తారు, కమర్షియల్గా ఫైట్స్ ఉంటాయి, డ్యాన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక స్టోరీ పరంగా ఒక మంచి కంటెంట్ తీసుకురావాలి అనే ఆలోచన ఉండే వాళ్ళు కొంతమంది చాలా అరుదుగా దొరుకుతారు. ఒక కుటుంబ వ్యవస్థని మన రిలేషన్షిప్ని మన కరోనా టైంలో ఒక భార్యాభర్తలకు మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఉంటా ఇంత తపన పడుతుందో ఇంత కళ్ళ ఘటన చూపెట్టి నాకు సినిమాటోగ్రఫీ చాలా నచ్చింది సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్ ఇలాంటి మూవీ ఇచ్చినందుకు. రారా పినటి కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. సినిమా అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఒక హీరోయిన్ ఒక్కటే క్యారెక్టర్లో ఉండి చేయడం అనేది చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అందరికన్నా ఓన్లీ సింగిల్ యాక్టింగ్ చాలా బాగుంది. నందిత గురించి తెలిసిందే, ఆమె చాలా బాగా యాక్షన్ చేస్తుంది. తన ఎక్స్ప్రెషన్ క్యూటీ ఎక్స్ప్రెషన్ బాగుంటుంది కాబట్టి తను ఎట్లయినా హిట్ ఉంటుంది. అండ్ ఓన్లీ ఒకటే మూవీ సాంగ్స్ కూడా చాలా క్రేజీ ఉన్నాయి, మీనింగ్ఫుల్గా ఉన్నాయి సాంగ్స్ కూడా. భర్త క్షేమం కోసం భార్య తపన ఎలా ఉంటుంది అనేది చూపించారు ఈ మూవీలో. సో నందిత గారు ఒక్కరే సింగిల్గా 1 man షో ఉన్నట్టు ఉంటుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. రారా పెనిమిటి బ్రో మూవీ అయితే చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఆ నందిత గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. టోటలీ 1 man షో అనుకోండి, బాగుంది. ఆ లాక్డౌన్లో చాలామంది అబ్బాయి అక్కడ అమ్మాయి ఇక్కడ చాలా ఫేస్ చేశారులేండి ఆ ప్రాబ్లమ్స్, బాధపడ్డారు. మూవీ అయితే టోటలీ చాలా బాగుంది, అందరూ వచ్చి చూడండి. అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ పెళ్ళైన వారికి అయితే లాక్డౌన్ బాగా ఆ కనెక్ట్ అవుతుంది బాగా. అన్న రారా పెనిమిటి అన్న సినిమా యాక్చువల్లీ మేము వేరే సినిమాకి పోదామని, ఏజెంట్కి పోదామని, ఇంకా వేరే సినిమాకి పోదామని మేము ఫిక్స్ అయ్యాము. కానీ ఏంటంటే యాక్చువల్లీ ఈ సినిమాకి ననిత గారిని చాలా రోజులు నేను చూసి సినిమాలలో అట్లా అని చెప్పేసి మేడం కోసం వచ్చాము. సినిమా అయితే మాత్రం ఆమె క్యారెక్టర్ మొత్తం సపరేట్ అన్న. సినిమా అయితే లేడీస్కి అయితే పర్సనల్గా ఈ లేడీస్కి చెప్తున్నా, సినిమా అయితే ఓన్లీ లేడీస్ చూడండి. లేడీస్కి అయితే పక్కా సినిమా హిట్ అవుతుంది. వాళ్ళకి ఏమంటారు సింక్ కూడా చాలా అవుతుంది. హీరోయిన్కి చాలా రోజుల తర్వాత నాకు తెలిసి అయితే మంచి హిట్ వచ్చింది అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ డైరెక్టర్ గారు అన్న స్టోరీ అయితే అంటే సినిమా అంతా ఒక వేరే స్టోరీ అన్న. ఏంటంటే మనకి జనం ఉండరు, ఓన్లీ హీరోయినే హీరోయిన్ ఆర్టిస్టు, హీరోయినే మొత్తం సైడ్ క్యారెక్టర్, మొత్తం హీరోయినే. మొత్తం ఒక థియేటర్లో మాత్రం చూడండి అన్న. సినిమా అయితే పక్కా థియేటర్లో చూడండి. సినిమా చూసినాక చెప్పండి. ఏ సినిమాకి వచ్చారు? రారా పెనిమిటి. ఎట్లుంది సినిమా? బాగుందండి. అంటే మెయిన్ క్యారెక్టర్ అసలు ఎవరిది అన్నట్టు? నందిత మేడం గారు. నందిత మేడం అంటే నందిత గారిని కొత్తగా ఏమన్నా మనం చూడొచ్చా ఈ మూవీలో? చూడవచ్చు. అంటే స్టోరీ ఎవరికి బాగా సింక్ అవుతుంది? గర్ల్స్కి సింక్ అవుతుంది ఎక్కువ. అంటే స్టోరీ ఒక వార్డ్లో చెప్పాలంటే ఏమని చెప్తారు స్టోరీ గురించి? ఏమంటారు, లవ్ కోసం హస్బెండ్ కోసం తను వెయిట్ చేయడంలో దానిలో చాలా బాగుంది. 1 word. పాటలు ఎట్లుంది? పాటలు అయితే బాగున్నాయి. నందిత శ్వేత గారు మళ్ళీ 1 man షో సినిమా? 1 man షో మేడంది సినిమా అంతా 1 man షో. పాటలు ఎట్లుంది? పాటలు చాలా బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్ అసలు తను సింగిల్గా చేయడం అంటే చాలా కష్టం. అంత కష్టపడి చేసిందంటే చాలా గ్రేట్ మేడం. స్టోరీ దేని గురించి అసలు? మ్యారేజ్ గురించి. అంటే ఎట్లా లేడీస్ మంచి సింక్ అవుతుందా? చాలా పెళ్ళైన వాళ్ళకైతే చాలా సింక్ అవుతుంది. శ్వేత గారి గురించి శ్వేత 1 man షో అవుతుంది. భయ్యా ఏ మూవీ చూసారు? భయ్యా రారా పెనిమిటి మూవీ చూసినాం భయ్యా. చాలా చాలా బాగుంది. చాలా బాగా చూపించారు బ్రో నందిత శ్వేతని. చాలా అంటే ఒక వైఫ్ అంటే ఇంట్లో వైఫ్ సింగిల్ మొత్తం ఒకటే ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ మామూలు కాదు అసలు. డైరెక్టర్ సత్య వెంకట్ సార్ ఖాళీ మీకు మీ ధైర్యానికి నేను మెచ్చుకోవాలి సార్. నిజంగా ఒక్క ఆర్టిస్ట్ని పెట్టి 2 hours అంటే ఒక సినిమా మొత్తం నడిపించారంటే చాలా గ్రేట్ అన్న. ఆ అమ్మాయి అమ్మాయి సాంగ్స్ అమ్మాయికి సింగిల్గా ఉంటుంది సాంగ్స్. మళ్ళీ అమ్మాయి ఏమంటారు మొత్తం ఫ్రేమ్ ఎవ్రీథింగ్ సినిమా మొత్తం సింగిల్గా ఉంటుంది బ్రో. అది చాలా మెచ్చుకోవాలి అసలు. అండ్ మణిశర్మ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. రామ్కి సార్ మీరు హీరో అండ్ ప్రొడ్యూసర్ కదా, మీ ధైర్యానికి మెచ్చుకోవాలి సార్. అసలు ఒక్క ఆర్టిస్ట్ని పెట్టి సినిమా తీసి ఇన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నా అంటే గ్రేట్ సార్ మీరు, గ్రేట్. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది, చూడండి. మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నిజంగా ఒక భార్య బాధ్యతలు ప్లస్ ఒక హస్బెండ్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేసి అతని కోసం ఏదైనా అంటే ఏది పడితే చేస్తే చాలా బాగుంటుంది. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, నాకైతే నచ్చింది. నందిత శ్వేత యాక్టింగ్ మాత్రం తీసింది.
భయ్యా మన లాస్ట్ నాగబాబు సార్ డబ్బింగ్ ఉంటుంది, లాస్ట్ మెసేజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది భయ్య. రారా పెనిమిటి సినిమా మామూలుగా లేదు బ్రదర్, అద్దెలో కొట్టేశారు. ఇది మామూలుగా లేదు అనుకో, సినిమా మాత్రం ఒక లెవెల్ అనుకోవచ్చు. అలాగే సత్య వెంకట గారు డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ అంటే అల్టిమేటెడ్. స్టోరీ ఎంత బాగుంది, అంత మించి ఉందన్న సినిమా బాగుంది. నాకైతే నందిత శ్వేత గారి యాక్టింగ్ అయితే సూపర్గా. ఆ సినిమాకి ఇక ఒకటి బాగుంది ఒకటి బాగుంది అనుకుంటే ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అలాగే మణిశర్మ గారి మ్యూజిక్, సినిమాకి మణిశర్మ గారి మ్యూజిక్ ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు చూసినా అలా ఉందన్నమాట. ప్రతిదీ నాకు డిఫరెంట్గా చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేసిన నా సినిమా మాత్రం నేను ప్రతిదీ ఎంజాయ్ చేసిన. అలాగే రామ్కీ గారు నిజంగా ఒక హీరో గారు, అలాగే ప్రొడ్యూసింగ్ అసలు అదరగొట్టేసారు అనుకోవచ్చు. నాకైతే చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. ఒక హార్ట్ఫుల్గా ఫ్యామిలీతో నేను చక్కగా చూడొచ్చు. నాకైతే సూపర్ ఎంజాయ్ చేసిన. అలాగే మన నాగబాబు గారు సార్ నిజంగా మీకు పెట్టిన పేరు డైలాగులకు మాత్రం వాయిస్ ఓవర్ చాలా బాగా అనిపించింది. వండర్ఫుల్ సార్, నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో మాత్రం తప్పకుండా రండి. నిజంగా ఈ సినిమాలో కాన్సెప్ట్ అనేది పిచ్చెక్కిచ్చింది. నిజంగా ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమా కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా. ఏంటంటే మన భారతీయ సంస్కృతంలో ఉన్నట్టు ఎక్కడ ఉండదు. ఎన్ని ప్రపంచాల్లో ఎన్ని దేశాలు తిరిగినా మన భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పది. అది మరోసారి డైరెక్టర్ గారు చూపేయడం అయితే వండర్ఫుల్. నిజంగా సత్య వెంకట గారు సార్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఏంటంటే ఒక భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాన్ని చూపించడం అనేది అది హైలైట్. అలాగే మెయిన్ ఏంటంటే భార్య భర్త మధ్యలో ఉన్న సంబంధం, ఒక భర్త కోసం పడే స్ట్రగుల్స్ ఇవన్నీ చూపించడం చాలా డిఫరెంట్గా చూపించారు. అలాగే ఏంటన్నా ఏదో అంటున్నారు, ఏంటిది ఏమంటున్నారు? మన భారతీయ సంప్రదాయంలో మెయిన్ ఏంటంటే ఒకటి ఉంటుందండి, పెళ్ళి ముందు పెళ్లి తర్వాత కూడా చూసుకోకుండా పెళ్ళి అనేది చేసి ఆ తర్వాత ఆ పెళ్ళి అనేది 100 ఏళ్ళు పండుతుంది అనేది ఎంత బాగా చూపిస్తారో. ఈ సినిమా లైఫ్లో 100 ఏళ్ళు ఎలా ఉంటుందో అలా ఉండిపోతుంది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి ఆదరిస్తారు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అంటారు. కాబట్టి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేయండి. సాంగ్స్ అన్న నిజంగా ఈ మాట అడిగిన థ్యాంక్స్. ఎందుకంటే ఆడియన్స్ ప్రతి ఒక్కరు తెలవాలి సాంగ్స్ ఎలా ఉన్నాయని. కానీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణిశర్మ గారి మ్యూజిక్ అంటే ఎలా ఉంటుందో మీకు అందరూ తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఒక సంప్రదాయమైన సినిమాలో ఇంత బాగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అబ్బో ఇక చెప్పాల్సిన అవసరం లేదన్న. ఏదేమైనా ఒక్కసారి నా మాట నమ్మి సినిమాకి రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తారు, మర్చిపోకుంటారండి.